జబర్దస్త్ సుమారు 10 సంవత్సరాలుగా మనకి ఎంతో అలరిస్తున్న ప్రోగ్రామ్. 9 కి ఈ జబర్దస్త్ చూడనిదే చాలా మంది పెద్దవాళ్ళు నిద్ర కూడా పోరు అన్నది ఎంత నిజమో. జబర్దస్త్ రాను రాను తన ఉనికిని కోల్పోతుందేమో అన్న ఆలోచన కొద్ది బాధాకరమైన విషయమే. జబర్దస్త్ లో కంటెంట్ తగ్గిపోతుంది, జబర్దస్త్ లో క్వాలిటీ తగ్గిపోతుంది. అందుకు ఉదాహరణ రింగ్ రియాజ్ అనేవాడికి ఒక టీం ఇచ్చేశారు, అది ఏమాత్రం కూడా క్లిక్ అవ్వలేదు. అలాగే చాలా మంది పాత వాళ్ళందరూ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు పాత వాళ్ళకున్నంత టాలెంట్ కనిపించడం లేదు. అయితే ఎవరి టాలెంట్ ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ మంచి వాళ్ళని ఇంకా చాలా మంది ఉన్నారు లోకల్లో, వాళ్ళందరూ తెచ్చుకొని జబర్దస్త్ ని ఫుల్ గా స్ట్రెంగ్తన్ చేస్తే మంచిది. అలాగే పాత వాళ్ళు కూడా కొంతమంది చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెచ్చుకుంటే మంచిది. కొత్త పాత కలీగ్ తోటి జబర్దస్త్ ని ఎంతైనా పికప్ చేస్తే అందరూ కూడా చూడడానికి ఆశ చూపుతారు. ఎందుకంటే జబర్దస్త్ అనేది ఒక మంచి కామెడీ ప్రోగ్రామే కాదు, అది ఒక మనసుకు ఆనందించే ప్రోగ్రామ్ కూడాను. దానికి ఎంత మంది అభిమానులు ఉన్నారంటే ఆల్మోస్ట్ స్ట్రెస్ తో ఉన్న ప్రతి వ్యక్తి కూడా జబర్దస్త్ చూడడానికి చాలా ఉత్సాహం చూపిస్తాడు. ఎందుకంటే ఆ స్ట్రెస్ అంతా పారద్రోలి మనసుకి నిండుగా ఆనందాన్ని ఇచ్చే మంచి ప్రోగ్రామ్ జబర్దస్త్ ప్రోగ్రామ్. అయితే క్రమంగా జబర్దస్త్ తన క్వాలిటీని తన ఉనికిని కోల్పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మల్లెమాల ప్రొడక్షన్ మరికొంత ఆలోచించి ఈ జబర్దస్త్ లోని గతంలాగే క్వాలిటీని పెంచితే మంచిది. ఇప్పట్లో చూడండి, సుడిగాలి సుధీర్, ఐపురాది, అదిరాబి, అలాగే చెమ్మక్ చంద్ర ఇలాంటి వాళ్ళ ప్రోగ్రామ్ చూస్తుంటే కడుపు నవ్వు వచ్చేది. ఇప్పుడు కొంత నవ్వు ప్లేస్ లో కోపం, బాధ కలుగుతుంది. ఈ విషయం చెప్పకపోతే జబర్దస్త్ అన్యాయం చేసిన అవుతాం. ఎందుకంటే మనకు నచ్చిన ప్రోగ్రామ్ లోపాలని ఎత్తి చూపినప్పుడే ఆ ప్రోగ్రామ్ కర్తలు తిరిగి తమ తప్పులు తెలుసుకుని దిద్దేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. చాలా ప్రోగ్రాముల కన్నా జబర్దస్త్ ఎంతో ఆనందం కలిగించే ప్రోగ్రామ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ క్రమంగా తన ఉనికిని కోల్పోతుంది. ఇప్పుడున్న దర్శకులు దాని మీద దృష్టి కేంద్రీకరించడం లేదో, లేదంటే నిర్మాతలు కూడా పూర్తిగా పట్లు సడలిపోయిందో తెలియదు. కానీ ఇప్పుడున్న యాక్టర్లు పెద్దగా రాణించే యాక్టర్లు ఎవరు లేరు. జడ్జిలు కూడా అప్పటికప్పుడు మారిపోతున్నారు. గతంలో ఉన్న జడ్జిలు చాలా కాలం పాటు ఉండేవారు, వాళ్ళ యొక్క విశ్లేషణ కూడా బాగుండేది. ఇప్పుడు ఉన్న వాళ్ళని కించపరచడం మా ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడున్న కూడా కొంతవరకు తమ విశ్లేషణను జాగ్రత్తగా చెప్తే బాగుంటది. కానీ అటువంటి జరగటం లేదు. జబర్దస్త్ లో ఉన్న యాక్టర్లందరూ కూడా కొంత క్వాలిటీ పీపుల్ అయి ఉంటే మంచిది. అల్లరి చిల్లరగా అయిపోతుంది ఆ ప్రోగ్రామ్ కూడాను. చూసేందుకు ఒకేసారి చాలా బాధ కలుగుతుంది. కానీ అలవాటైన ప్రోగ్రామ్ 2 వారాలకు 3 వారాలకు ఒకసారి అయినా చూస్తున్నాం తప్ప గతంలో లాగా ప్రతి వారం చూడడానికి ఇంట్రెస్ట్ అనిపించడం లేదు. ఒకవేళ చూసినా సరే ఏదో ఒక స్కిట్ చూసి, రాఘవ్ గారి స్కిట్ లేదంటే రాంప్రసాద్ గారి స్కిట్ చూసి టీవీ కట్టేయడం జరుగుతుంది. కనుక మన జబర్దస్త్ లో మన ఇంటల్లపాది అలరించే ప్రోగ్రామ్ అని జబర్దస్త్ లో ఈ స్కిట్స్ లో క్వాలిటీ పెంచాలి. కొంతవరకు బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్లు కూడా బాగుంటాయి. అయితే కొందరు టీంలు అయితే నాశనంగా తయారవుతున్నాయి. అటువంటి పరిస్థితి నుంచి మారి జబర్దస్త్ పూర్వవైభవం సంతరించుకుంటుందని ఆశిద్దాం. అలాగే మల్లెమాల ప్రొడక్షన్ కి ఎంతో గౌరవప్రదమైన ప్రోగ్రామ్ అయిన జబర్దస్త్ కలకాలం మనల్ని అందరినీ ఆనందపరచడానికి, అలరించడానికి, నిత్య నూతనంగా తయారు చేయడానికి మల్లెమాల ప్రొడక్షన్ కూడా పూనుకోవాలని కోరుకుందాం. ఐప్రాది గారు పూర్తిగా డి షోకి అంకితం అయిపోయారు. ఆయన అప్పుడప్పుడు వచ్చి జబర్దస్త్ లో కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. దురదృష్టవశాత్తు అటువంటి జరగడం లేదు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, వేణు, ధనరాజు వీళ్ళందరూ కూడా పూర్తిగా జబర్దస్త్ నుంచి కనుమరుగైపోయిన తర్వాత ఐప్రాది గారు చాలా కాలం వరకు బాగానే లాక్కొచ్చారు. ఇప్పుడు కూడా మల్లెమాల ప్రొడక్షన్ లో భాగమై ఉంటున్న ఐప్రాది గారు జబర్దస్త్ మీద కూడా కనీసం నెలకు 1-2 ప్రోగ్రాంలను పాల్గొంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాం. ఎందుకంటే జబర్దస్త్ లో హైపరాది గారు, చెమ్మక్ చంద్ర గారు వీళ్ళందరూ స్కిట్స్ చాలా బాగుండేవి. కానీ ఈ రోజు ఆ స్కిట్స్ ఏం లేవు. అందువల్ల క్వాలిటీ కూడా చాలా మట్టుకు పడిపోయింది. రేష్మి గారి యాంకరింగ్ బాగుంది, కృష్ణ భగవాన్ గారి జడ్జిమెంట్ బాగుంది. ఇలా అని ఖుష్బు గారిని తీసిపారేయలేము. కానీ మరికొంత కామెడీ మాత్రం అవసరం. మానస్ డాన్సులకు ఓకే గానీ యాంకరింగ్ కి పోర్టబుల్ కాదు. మానస్ ప్లేస్ లో రవి అయితే బాగుంటాడని అంటుంది. ఎందుకంటే ఆయనకి పటాసుని కండక్ట్ చేసిన అనుభవం ఉంది. కనుక రేష్మి రవి కాంబినేషన్ ని సెట్ చేసి మరి కొద్దిగా టీం ప్రక్షాళన చేసినట్టయితే జబర్దస్త్ ఖచ్చితంగా పునర్వైభవం వస్తుంది. జబర్దస్త్ మరి ఇంకా 10 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కనుక మల్లెమాల ప్రొడక్షన్ టీము మరియు ఈటీవీ యాజమాన్యం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటారని ఒక జబర్దస్త్ అభిమానిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జనార్దన్, మై మీడియా.